రేషన్ పంపిణీలో మళ్ళీ కీలక మార్పులు. ఏపీలో ఏదైతే మనం చూసుకున్నట్లయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత రేషన్ పంపిణీలో కీలక మార్పులైతే వచ్చినాయో, ఇంటింటికి రేషన్ అని చెప్పేసి వెహికల్స్ ద్వారా రేషన్ అయితే పంపిణీ చేస్తూ వచ్చారు కదా! ఇప్పుడు మళ్ళీ దీన్ని పాత విధానంలోకి అయితే వెళ్ళబోతూ ఉందన్నమాట. ఇంటింటికి రేషన్ పంపిణీతో వెహికల్స్ ద్వారా ఇంటింటికి అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ డీలర్ల వద్దకే రేషన్ పంపిణీ అయితే ప్రారంభం అయితే కాబోతుంది. వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ వెహికల్స్ ద్వారా ఇప్పుడు వీధుల్లోకి అయితే వస్తే అక్కడి నుంచి అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే గతంలో రేషన్ డిపోలకు వెళ్ళి అయితే తీసుకుంటూ వస్తూ ఉన్నారో, అదేవిధంగా మళ్ళీ రేషన్ డిపోలకు అయితే వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి అయితే రాబోతూ ఉందన్నమాట. అయితే ఈ విధానం మార్పు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం మారితేనే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. మేము ఉన్నంత వరకు ఇంటింటికి రేషన్ పంపిణీ జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ఖచ్చితంగా మనకి టీడీపీ కూటమి వస్తే ఖచ్చితంగా ఈ మార్పు అయితే ఇంటింటికి రేషన్ తీసి మళ్ళీ రేషన్ షాపుల దగ్గర రేషన్ అయితే పంపిణీ ఉంటుందని చెప్పేసి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఇది మనకు ప్రజెంట్ రేషన్ పంపిణీకి సంబంధించి ఏపీలో మార్పులు అయితేనే. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.